వినే విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ జాగరూకులమై ఉండాలి అన్నా. అందులో యేసయ్య దగ్గర ఎక్కువగా వినండి అన్నాను. యేసయ్య దగ్గర ఎక్కువగా వినండి అన్నాను. మాట్లాడితే కదన్నా వినేది, అసలు ఆయన మాట వినపడితే కదన్నా వినేది. రైట్, యేసయ్య వినపడటమే కాదు, యేసయ్య కనబడతాడు. యేసయ్య మాట నీకు వినపడటమే కాదు, యేసయ్య మాట నీకు కనబడిద్ది కూడా బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడన్నా మెయిన్ విషయం మాట్లాడుతున్నాను, ఎప్పుడన్నా యేసయ్య తన బిడ్డలకి భయపడండి అని చెప్పాడా? ఏమని చెప్పాడు మీరు చెప్పండి, పెద్దగా చెప్పాలి. రైట్, ఎప్పుడైనా యేసయ్య తన బిడ్డల్ని నువ్వు నాశనం అయిపోతావు అన్నాడా? ఏమన్నాడు మరి? నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైనా యేసయ్య నీకంటే నీ శత్రువు బలవంతుడు అని చెప్పాడా? శత్రువు బలవంతుడు అయినప్పటికీ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను అని జయించున్నాను పో అన్నాడు. ఎప్పుడు ఆయన నీతో జయమే మాట్లాడతాడు, ఎప్పుడు నీతో ఆయన ఆదరణే మాట్లాడతాడు, ఎప్పుడు భయపడొద్దు అని ధైర్యాన్నే మాట్లాడతాడు, ఎప్పుడు కృంగిపోవద్దు లే అని ప్రోత్సాహాన్నే మాట్లాడతాడు. ఎప్పుడన్నా యేసయ్య ఓటమి మాట్లాడా? ఎప్పుడన్నా అపజయం మాట్లాడా? పిరిగితనం మాట్లాడా? రోగాన్ని మాట్లాడా? స్వస్థతను మాట్లాడా? ఓకేనా? ఇప్పుడు యేసయ్యను పక్కన పెడదాం, మనుషుల దగ్గరికి వద్దాం. మనకి ఇప్పుడు యేసయ్య మాటల కంటే మనుషుల మాటలు కదా మనకు బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషుల వ్యవహారానికి వద్దాం. ఇక మనుషులు పక్కన చేరి ఏ పొద్దు ఏం చెబుతుంటారు? ఈ దరిద్రాలే వాళ్ళు చెప్పేది. భయాన్ని చెబుతారు, పిరిగితనాన్ని నూరిపోస్తుంటారు, కృంగదీస్తుంటారు, పతనం చేసే మాటలు మాట్లాడుతుంటారు. అందుకని వినటం అనేది ఒక ముఖ్యమైన సంగతి అన్నాను. ఆ వినే విషయాలు ఏవై ఉండాలో నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకనగా ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంది. ఎందుకనగా వినుట వలన విశ్వాసము కలుగును. అందుకు రోమాపత్రిక అదేదో అధ్యాయం, అదేదో వచనం మీరే చూసుకోండి. రోమాపత్రిక నీకు అంత సీన్ లేదులే కానీ చూడండి. నేనే చదువుతాను. 10వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను. 17వ వచనం చదువు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయ్యా అయిపోయింది, ఇక సంతోషంగా నుంచి వెళ్తే స్తోత్రం చెప్పండి. వినుట వలన ఏం కలుగునన్నాను? నేనన్నానా? యేసయ్య అన్నాడా? వాక్యంలో చెప్పించాడా? ఓకేనా? రైట్, మీరు వినే విషయంలో జాగ్రత్త అన్నాను. ఇప్పుడు యేసయ్య మాటలు వింటారా, పనికిమాలిన వాళ్ళ మాటలు వింటారా? పనికిమాలిన వాళ్ళ మాటలు వింటే ఆ విన్నదాన్ని బట్టి విశ్వాసం ఏర్పడిద్ది. ఆ విశ్వాసం ఏర్పడిందంటే అదే జరిగిద్ది. అట్లా కాకుండా పరిశుద్ధుల మాటలు, విశ్వాస వీరుల మాటలు, యేసయ్య మాటలు నువ్వు ఎప్పుడు వింటున్నావు అనుకో, దాన్ని బట్టి విశ్వాసం ఏర్పడిద్ది, అది జరిగిద్ది. ఏమైనా అర్థమైందా? ఏం అర్థమైందో చెప్పండి ఒక మొక్క. ప్రతి చెత్తోడి మాటలు వినకూడదు. ఏంది? ప్రతి చెత్త మేడం మాటలు వినకూడదు. పిరిగితనం, అవిశ్వాసం, బలహీనత, కృంగుబాటు, దిగజారుడుతనం మాట్లాడే సోదరులను అసలు దగ్గరికి రానియకూడదు. అట్టంటి వాళ్ళు ఉంటే డబ్బులు ఇచ్చి దండం పెడతాను, నా దగ్గరికి రావద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటానని. వాడు నోరు తెరిచిన కాడి నుంచి అది అట్టయిపోయింది, ఇది ఇట్టయిపోయింది, అది పోతుంది, ఇది పోతుంది, ఏదో అయిపోతుంది అంటే గుండె దడొచ్చి బీవీ పెరిగిపోయి నరాలు చల్లబడి ఖచ్చితంగా పొద్దుస్తమానం ఈ దరిద్రపు మాటలు వింటున్నప్పుడు మనలో ఏం ఏర్పడిద్ది? వాస్తవంగా టెస్ట్ చేయించుకున్నప్పుడు షుగర్ అని వచ్చింది అనుకో,
ఆ ఒక్కటే వస్తే ఇబ్బంది లేదు. అంతకుముందు ప్రసంగాలు వినుంటారుగా, ఈ పక్కన వాళ్ళు ఇళ్ళు చేరి షుగర్ వస్తే కిడ్నీలు చెడిపోతాయంట, షుగర్ వస్తే రక్తం చిక్కబడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందంట, షుగర్ వస్తే పుండు పడితే తగ్గదంట, షుగర్ వస్తే కళ్ళు కూడా కనపడవంట. షుగర్ అసలు ఏం లేదు, ఇక తుఫాన్ వచ్చి పోయినప్పుడు సామాన్లు ఏమేమి పోయినాయో ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్టే ఉంటుందంట. షుగర్ వచ్చే సామాన్లన్నీ ఖరాబ్ అవుతాయి అంట. సామాన్లు అంటే ఏంటి? గుండె, కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు. తుఫాన్ వచ్చి ఇంటి మీద కొట్టి ఏమన్నీ కొట్టుకుపోతే పోయిన సామాను పోగా ఉన్న సామానే మనవి అనుకున్నట్టు షుగర్ వచ్చానంటే అలా జరిగిద్దంట. ఏమన్నమ్మా పాడు జబ్బు, మా ఇద్దరు రోగం రాకూడదమ్మా అసలు. ఇట్లాంటి మాటలన్నీ విని ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు. అందుకే చెబుతున్న, ఏది వింటున్నావో జాగ్రత్త. నేను జాగ్రత్త కోసమని వింటావు, మంచిదే, అంతటితో వదిలేసే సైకాలజీ అయితే ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఎలాంటి దానివి అంటే, ఎలాంటి వాడు అంటే, విన్నావు అంటే ఫీడ్ చేసుకుంటావు. నువ్వు శుభ్రంగా ఫీడ్ చేసుకుంటావు సిస్టంలో. ఇక నీకు షుగర్ అని రిపోర్ట్ రాగానే కిడ్నీలు నొప్పి స్టార్ట్ అయింది నీకు. ఎందుకంటే ఫస్ట్ అదే కదా పాయింట్. తర్వాత గుండె ఎందుకు కొంచెం కొట్టుకోవటంలో మార్పు వస్తుంటుంది. సెకండ్ అదే కదా. స్తోత్రం. చివరికి కాలు, బొట్టనేలు అది మరి పుండుబడి తగ్గిపోకపోవటం, చివరికి లెక్కలో కాలు కూడా తీసేయాలిగా. మరి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. ముందు ఇనుంది కదా, మొత్తం ఆ విన్న దాన్ని బట్టి టోటల్ బాడీ స్ట్రక్చర్ అంతా ఆ విధంగా మారిపోయింది. బ్రదర్, నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నువ్వేం తీసుకుంటున్నావో నీ హృదయంలోకి జాగ్రత్త. వినుట అనేది ఒట్టి మాట కాదు. వినుటలో చాలా పెద్ద ప్రమాదం ఉంది, వినుటలో చాలా పెద్ద దీవెన కూడా ఉంది. పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, పిరిగి పందల మాటలు, ధైర్యాన్ని కృంగదీసే మాటలు, మాట్లాడేటువంటి మాటలు నువ్వు తీసుకుంటే అది నాశన హేతు. విశ్వాసాన్ని బలపరిచి ప్రోత్సహించే దేవుని వాక్కు, దైవజనుల వాక్కు నువ్వు తీసుకుంటే దాన్ని బట్టి నీలో విశ్వాసం డిజైన్ అవుతుంది. ఫలితంగా ఆ ఫలాలు నువ్వు చూస్తావు. ఇప్పుడు చెప్పు, వింటావా సోదరుల మాటలో? గోరంతని కొండంతలు చేసి సమస్యను భూతార్థంలో చూపించి నీ గుండెల్ని దడతో నింపే పనికిమాలిన మాటలు వింటావా? నువ్వు పేషెంట్వా? నువ్వు మంచంలో ఉన్నావా? నువ్వు రోగిగా ఉన్నావా? అట్లయితే నువ్వు ఒకటి చేయాలా, పరామర్శించడానికి వస్తారుగా, వచ్చి పెట్టుకొని జబ్బేం జబ్బు నమ్మ, పాడు జబ్బు, ఇది వస్తే ఎంతేనమ్మ మనిషిని పీల్చేస్తుంది. ఎట్టున్నాయా? అయ్యా ఏం కాదులేనా, బాగానే ఉంటాలే అని ఒక మాటని, తర్వాత పక్కన వాళ్ళు పక్కన ఇంకా ఉంటుంది, పనికి మన వాళ్ళు ఒకళ్ళు ఉండరు. ఏం బాగు, ఎట్టుండేవాడు ఎట్ట అయిపోయాడు చూడు పాపం. ఇక ఆ రోగం వస్తే అంతేనమ్మా, అంతే, ఆ రోగం వస్తే అంతే, ఇంక లేదు అనగా ఆ మనసులో ఉన్నాడు సగం చేస్తాడు. అసలు వీళ్ళు ఎవరు చూడమన్నారు? ఈ పనికిమాలిన వాళ్ళు ఎవరు రమ్మన్నారు? ఈ దిక్కుమాలిన మాటలు, ఈ దరిద్ర మాటలు ఎవరు మాట్లాడమన్నారు? నీకు సూత్రం చెబుతా, చెయ్యి. నువ్వు ఒకవేళ బెడ్ మీద ఉంటే పలకరించడానికి వస్తారుగా, వచ్చిన వాళ్ళందరికీ లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం దగ్గర నుంచి చదివించు. అయ్యా బాగున్నావా అనుకుంటా వస్తారా, బ్రహ్మాండంగా ఉన్నా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి బైబిల్ ఇదేంది అంటాడు. చదువు 8వ అధ్యాయం చదువు అంటే కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. అందులో స్వస్థత స్వస్థత స్వస్థత, రోగుల్ని బాగు చేయటం, దయాలు వెళ్ళగొట్టడం, చచ్చిన వాళ్ళని లేపటం, ఈ కార్యాలయాలు ఉంటాయి. వచ్చినోడు కల్లా బైబిల్ ఇయటం, చదివియటం. ముందు నిన్ను నాశనం చేయకపోగా వాడికి పట్టిన దయ్యం కూడా వదిలిపోయింది. అర్థమైందా? వాడు నిన్ను పాడు చేయడు, పాడు చేద్దామని సాతాను చేత శోధించబడ్డాడు కూడా బాగుపడిపోతాడు. ఒకడంట బెడ్ మీద ఉండి, విశ్వాసే, దేవుడిని ఎరిగినాడు, మంచి భక్తిపరుడు, బెడ్ మీద ఉన్నాడు. మరి బలహీనతలు ఏ మనిషికైనా వస్తాయిగా, మనమేమి
వజ్రాలతో ఏం చేయలేదు ఇక మనం మట్టి శరీరమేగా. రోగాలు వస్తాయి మనుషులు అన్నప్పుడు, సమస్యలు వస్తాయి పోతాయి, ఆయనే తీసేస్తాడు. ఏంది ఉన్నాడుగా, సచిన వాళ్ళని బతికిచ్చినాడా, మాటతో తన వాక్కు చేత రోగాలు స్వస్థపరిచినాడా, అద్భుతాలు చేసినాడు, ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు చేయగలవాడు, లేని వాటిని ఉన్నట్టే పిలిచేవాడు, సమస్తమును సాధ్యపరిచేవాడు. సమర్థుడైన వాడు ఉన్నాడు కదా. చక్క బెడ్ మీద ఉన్నాడు, వచ్చినోడు కల్లా బైబిల్ ఇస్తున్నాడు. బైబిల్ ఇచ్చి ఏం చదువుతున్నాడు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువురా అంటున్నాడంట. అందులో ఏముంటది? దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టి అబ్రహాం ఇస్సాకును కానీ, ఇస్సాకు యాకోబును కానీ, యాకోబు యోధానా తన అన్నదమ్ములను కానీ, యోధా తామారును పెరేసును కానీ అని వరుసగా ఉంటుంది. అన్ని మనుషుల పేర్లు ఒక లిస్ట్ అయితే ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ లోకాసు వార్త ఇచ్చి మళ్ళీ లిస్ట్ చదవమంట. మళ్ళీ మనుషుల పేర్లే. తర్వాత దినవృత్తాంతాలు ఇచ్చి 1వ అధ్యాయంలో చదువు అంటాడంటే మళ్ళీ అందులో అన్ని మనుషుల పేర్లే ఉంటాయి. దాదాపు వచ్చినోడిని కూర్చున్నోడ కల్లా అది ఇవ్వటం, ఆ పేర్లన్నీ చదివించడం. వందలాది పేర్లు ఉంటాయి. చదివి వీడు చావాలా. ఆడు చదువుతాడు అనుకుంటాడు, జబ్బు వచ్చింది కదా, మైండ్ కూడా దెబ్బతింది, ఏందో పిచ్చి పిచ్చి అన్ని చేయమంటున్నాడు. ఏందో పాపం ఆ జబ్బు అంతే మైండ్ పని చేయదు, పిచ్చోళ్ళు అయిపోతుంటారు. నాకేందో వచ్చి కూర్చుంటే ఏందని పలకరిగిపోతే ఏం మాట్లాడుకుంటూ పుస్తకం ఇచ్చి చదువు అంటున్నాడు. పాపం ఎట్టుండేవాడు ఎట్ట అయిపోయాడు. ఆ చదవమన్నది ఏమన్నా వైరంగా చదవమన్నాడు, అన్ని మనుషుల పేర్లు చదివిస్తున్నాడు. అమ్మా బీళ్ళలో ఏమన్నా కాస్త మైండ్ కూడా ఇచ్చారమ్మా, నువ్వు చదువురా రే, నువ్వు చదువు, బిళ్ళలు నేను మింగుతాలేగా, నువ్వు చదువురా. సరే చదువుతున్నా. చదివించి వందలాది పేర్లు వస్తాయి అందులో. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు చదివించాను తెలుసా? అరే ఎప్పుడో పోయిన వాళ్ళు ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని ఇంతమంది పేర్లు ఆ బైబిల్లోకి వచ్చేటట్టు రాపిచ్చినోడికి నా పేరు తెలియదంట్రా. ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని రాయించి వాళ్ళ బతుకులన్నీ రాయించినోడికి నా బతుకు తెలియదా, నా పేరు తెలియదా? అసలు ఇన్ని పేర్లు నువ్వు చదువుతుంటే ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకొని దేవుడు రాయిస్తుంటే ఆయనకి నా పేరు కూడా తెలుసు కదా అన్న ఊహ నాకు వస్తేనే మామూలుగా లేదురా అన్న. ఆయన నన్నును ఎరిగి ఉన్నాడు, నేను ఆయనను ఎరిగి ఉన్నాను. కాబట్టి నీ దిక్కుమల్ల పరామర్శ నాకు అక్కర్లేదు, కానీ నువ్వు ముందు బాగుపడరే, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకో అయ్యా, నువ్వు బాగుపడ్డావు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నన్ను మర్చిపోడు. ఎన్ని పేర్లు, వందలాది పేర్లు గుర్తుపెట్టుకున్నవాడికి నా పేరు తెలియదా? నేను తెలుసు ఆయనకి. ఎట్టుందో చూడు కోటింగ్. నేను చెప్తున్నాను, ఏ స్థితిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ పిరిగి పంద మాటలు మాట్లాడేవాళ్ళు, దిగజారుడు మాటలు మాట్లాడేవాళ్ళు, అవిశ్వాసాన్ని నూరిపోసేవాళ్ళు, దేవుడి కంటే దయ్యాలనే గణపరిచి మాట్లాడేవాళ్ళు, ప్రభువు కంటే పరిశుద్ధ సేవకుల కంటే మంత్రగాళ్ళని గణపరిచి మాట్లాడే తిక్కలోళ్ళు, ఇట్లాంటి సోది సరుకు నీ దగ్గరకు వస్తే పోయేస్తున్నాములో సైతాన్ అంతే. ఆమె దగ్గరికి పోతే సైతాన్ అంటుంది. ఎందుకు వచ్చింది గొడవ పాని? మనం సైతాన్ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన కాడు సైతానుడివి. నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు ఏ విజయం పలికావురా, ఏ దీవెన పలికావు? అదేందో అట్టట్టు అయిపోతుంది, ఇదేందో ఇట్టట్టు అయిపోతుంది. నువ్వు వస్తేనే గుండె దాడ వస్తుందిరా బాబా. సంతకాడు తెచ్చేవాడిని నీ దెబ్బకు సగం పొద్దుగా తెచ్చేటట్టున్నా నేను. సైతాన్ గాడిగా నువ్వు, సైతాన్ గాడి దగ్గర నువ్వు సైతాన్ దగ్గర అనుచరులాగా ఉన్నారు. నీ నోరు తెరిస్తే దరిద్రపు మాటలు వస్తుంది అని ఆ డైలాగులతో రాడాడు. వదిలిపోవాలా వాడు, నీకు బట్టియటం కాదు, వాడికి బట్టిన దయ్యం కూడా వదిలిపోవాలి నువ్వు గద్దిస్తే, అంతే. యేసునామమున హల్లెలూయా. ఏమంటారు? ఎందుకంటే సైతానుగాడు మాటలతోనే మనలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎందుకంటే నువ్వేది వింటున్నావు దాన్ని బట్టి విశ్వాసం ఏర్పడిద్ది. చూడండి అక్కడ క్లియర్గా, వినుట వల్ల విశ్వాసము కలుగును అన్నాడు. ఆ మాటను ఒక్కదాన్ని విడగొట్టి ధ్యానించండి. అంటే నీలో అంతకు ముందు లేనివి నీలో ఏర్పడేటట్టు ఆ విశ్వాసాన్ని డిజైన్ చేస్తాడు వాడు. ఎందుకంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే షుగర్ వచ్చింది,
వచ్చిన వాళ్ళందరికీ కిడ్నీలు పోయినాయా? వచ్చిన వాళ్ళందరికీ గుండె జబ్బు వచ్చిందా? వచ్చిన వాళ్ళందరికీ పుండ్లు తగ్గలేదా? వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు తీసేశారా? 30 ఏళ్ళ నుంచి షుగర్ పేషెంట్లుగా ఉండే దున్నపోతులాగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా తిని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఇనప మొక్కల్లాగా. వాళ్ళు గుద్దితే 2 రోజులు లేవం మనం. ఏమయ్యా, క్యాన్సరా? వాయమ్మో, ఇంకా అదొస్తే ఇంకా క్యాన్సలేగా. క్యాన్సలా? మరి చాలా మంది బతికే ఉన్నారుగా, చాలా మంది ఆరోగ్యవంతులై ఉన్నారుగా, చాలా మంది రిపోర్ట్స్ మారినాయిగా. అంటే నువ్వు విన్న మాటలను బట్టి నువ్వు ఏది రూపించుకుంటున్నావో నీ లోపల, నీ బాడీ ఆ షేప్లోకి వస్తుంది. నేను చెప్పినట్టు నీ విశ్వాసాన్ని నువ్వు రూపాంతరపరచుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం చదివించుకో. నీకు ఓపిక లేకపోతే అది కూడా ఏం చదివించుకుంటావు? ప్రభు స్వస్థపరిచిన కార్యాలను చదివిస్తూ, ఆయన చేసిన అద్భుతాలు, పాత క్రొత్త నిబంధనలో ప్రభు చేసిన సూర కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు విను 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 విను. విశ్వాసం ఏర్పడింది. ఆ విశ్వాసం నీ శరీరములో, ప్రాణములో, ఆత్మలో కార్యం చేసింది. కొడితే గట్టిగా, కొడితే గట్టిగా. బుద్ధస్తమానం సోదోళ్ళ మాటలు, సోది మాటలు విని, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నోరు మూపించాలా పిచ్చివాగుడు ఆగితే. పిచ్చివాగుడు అంటే ఏంది? పిరిగితనాన్ని నూరిపోసే మాటలు, అవిశ్వాసపు మాటలు, కృంగదీసే మాటలు, దిగజారుడు మాటలు, ఓడిపోయే మాటలు. ఇంపార్టెంటా కాదా చెప్పండి ఒకసారి. మరి ఏది పడితే అది తింటావా నువ్వు? అంటే సుత్తివాగుడు ఆగే దగ్గర కూర్చోకూడదు అసలు. దేవుణ్ణి కనపరిచి మాట్లాడతారు, దేవుని సూరకార్యాలు చెప్తా ఉంటారు, అక్కడ కూర్చోను, ఫుల్ ఛార్జ్ అవుతాను. నేను అందుకే నాకు అసలు గడగడలాడుతా, అయ్యా 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 లేదు, ఇయ్యలేదు. ఏమైంది? ఏం కాదు, నా దేవుడు కార్యం చేస్తాడు. అవును, డాక్టర్లు చెప్పారు తగ్గదని, దేవుడు చెప్పలేదుగా. ఏసై చెబితే నువ్వు ఏడు, నేను కూడా ఏడుతా, ఇద్దరం కూర్చొని ఏడుద్దాం. చెప్పడు ఏసయ్యా, చెప్పడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు ఆయన. నా తండ్రి చేయలేంది ఏంది? ఆయన ఎందు విశ్వాసం ఉంచుకో. ఈ సమస్యను కూడా నీకు దీవెనగా మారుస్తాడు. ఈ రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఈ పరిస్థితి నుంచి నేను బయటేస్తాడు. మాటలు జాగ్రత్త అన్నాను. నువ్వు వినే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పలికే మాటలు కూడా అవతలి వాళ్ళలో ఒక పాజిటివ్ ఐడియాలజీ వచ్చేటట్టు, పాజిటివ్ ఆలోచనలు వచ్చేటట్టు నీ వాక్కు కూడా రిలీజ్ అవ్వాలి. నీ వాక్ ఎలా ఉండాలో తెలుసా? కృంగిన వాళ్ళని లేవనెత్తే వాక్కు. ఎక్కడన్నా ఏసై కృంగదీసే మాటలు మాట్లాడాను ఒకసారి చూపించు నాకు. ఒక్క చోట చూపించండి ఎక్కడన్నా కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, దిగజార్చే మాటలు, దరిద్ర మాటలు మాట్లాడడం చూపించండి. నా తండ్రి, బంగారు తండ్రి, ఎప్పుడో తెరిచిన భయపడకుడి అంటాడు. రాజాయాజక పరిచర్యను చేయగా నన్ను పిలచితివే. రాజాయాజక పరిచర్యను చేయగా నన్ను పిలచితివే. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా, అలుపురా నీకుమా. అలసిపోనీకుమా, అలుపురా నీకుమా. దేవునికి మహిమా. బలహీనుడు నీ ముందుకు వచ్చిన, నువ్వు బలహీనుడు, నువ్వు చేతగానుడు, నువ్వు దరిద్రుడు, నువ్వేం సాధించలేవో అనొద్దు నాన్న. తప్పులుంటే దిద్దు, లోపాలుంటే సరిచేయి.
చేయాల్సిన అవసరమైన విషయాలు ఏమైనా ఉంటే చెప్పి చేయించు. కానీ డైలాగ్ మాత్రం నువ్వు వేస్ట్ ఫెలోవి, పనికి మనలోడివి, నువ్వు సోదోడివి, నువ్వు పనికి రావు అనే డైలాగు ఎవరిని అనకూడదు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరిని అనకూడదు. నీ వాక్ ఎలా ఉండాలంటే, యేసయ్య ఆయన దగ్గరికి వడ్రంగా పని చేస్తారు కదా, చెక్క పని, మొద్దు తెస్తారు. మొద్దు ఆడ వేసుకొని ఆ మొద్దులో చూస్తాడు. ఒక మేజా బల్లనో, ఒక కుర్చీనో, లేకపోతే గృహ ఉపకరణాల వాడుక వస్తువులను ఆ మొద్దులో చూస్తాడు. ఆయన చూసి ఆ మొద్దును చేతబట్టి ఆ మొద్దుని సిద్ధపరిచి అందమైన అనువైన వస్తువుల్ని అద్భుతంగా చేస్తాడు. చూసేవాడికి మొద్దు కనపడితే, కానీ వడ్రంగం పనివాడికి అందులో మేజాబల్ల కనపడింది, కుర్జీ కనపడింది, గృహంలో వాడుకునే అందమైన ఫ్లవర్ వాజులు చెక్కవి కనపడతాయి, ఇలా రకరకాల వస్తువులు కనపడతాయి. సామాన్యుడికి ఒక బండ శిలను చూస్తే ఒక శిల కనపడిద్ది, కఠినమైన బండ కనపడిద్ది. కానీ ఒక శిల్పకారుడు చూస్తే దాన్ని అద్భుతమైనటువంటి శిల్పం కనపడిద్ది. మనుషుల్ని మనం చూసినప్పుడు నేనైతే అంతే చూస్తాను. నాకు వేస్ట్ ఫెలోస్ ఎవ్వరు కనపడరు. అఫ్కోర్స్ కొన్నిసార్లు కఠినమైన శిలలాగా ఉండొచ్చు, కానీ చెక్కితే సుందరమైన శిల్పాలుగా మారిపోతారు. పనికిరాని మొద్దు వలె కనపడవచ్చు. ఆ మొద్దును కూడా లైన్లో తీసుకొచ్చి చిత్రీకబట్టి ముక్కలు చేసి సిద్ధపరిస్తే ఆ మొద్దు పనికి మాలిన మొద్దే 10 మందికి ప్రయోజనకరమైన వస్తువుగా మారిపోయింది. నేను అదే చెబుతాను. అంతా నన్ను పిచ్చోడు, సోదోడు, తిక్కలోడు అంటున్నారన్నా, నాకైతే సావాలనిపిస్తుంది అంటే ఎవడురా నేను చెప్పింది? నువ్వు తిక్కలోడివి, పిచ్చోడివి అంటే తిక్కలోళ్ళని పిచ్చోళ్ళని తయారు చేసే పిచ్చి పని దేవుడు చేస్తాడా? నిన్ను అన్నోడు పిచ్చోడు, నిన్ను అన్నోడు సోదోడు, నిన్ను అన్నోడు తిక్కలోడు, వాడికి అర్థమై సావాలా నువ్వు? కానీ నీలో దేవుడు సిద్ధపరిచిన తలాంత ఒకటి ఉంటుంది నాన్న. అది వెలుగులోకి వచ్చినప్పుడు, దాన్ని లైన్లోకి తెచ్చినప్పుడు నీ విలువ జగమంతుడికి తెలిసింది. భయపడవాకపో. ఈరోజు లైట్ వెలుగుతుంది, బల్బు. ఎన్నిసార్లు చెప్పినా సరే సూపర్గా సెట్ అయ్యే ఎగ్జాంపుల్ అదే. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి, అమ్మంటే ఆమె. చెవుడు పాపం ఆయనకి. చదువు చెప్పడానికి వల్ల కాల టీచర్స్కి చిరాకు పుట్టి దండం పెట్టి చీటీ రాసి పంపించారు. మీ ఓడికి చదువు చెప్పడం అంటే మా వల్ల కాదు. ఈ స్కూల్లో చాలామంది ఉన్నారు, కానీ వీడంత సోదోడు ఇంకొకడు లేడు. వీడికి వినపడదో, చెప్పినా అర్థమై సావదు. ఈ పిచ్చోడికి చదువు చెప్పటం మా వల్ల కాదు, నువ్వే చెప్పుకొని రాసిచ్చారు. ఆ చీటీ తెచ్చి తల్లికి ఇచ్చాడమ్మా, మేడం ఇది ఇచ్చింది చూడు అని. చదివింది, ఏడుపు వచ్చింది. తన బిడ్డ అవిటితనానికి, బలహీనతకి ఏడుపు వచ్చింది. దుఃఖపడుతున్న తల్లిని అడిగాడమ్మా, ఇంకేంటమ్మా ఏడుస్తున్నా, ఏం రాశారమ్మా, ఏమైందమ్మా అని. అప్పుడేముందో తెలుసా? నీ కర్మరా, ఇది నీ కర్మ కాదు నా కర్మ, దరిద్రపోడా. ఆ చెవిటి రోగం నీకెందుకు వచ్చి చచ్చిందిరా, ఇదంతా మన కర్మరా, ఇదంతా మన దరిద్రం రా అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడాల. దరిద్ర మాటలు, ఏడుపు కొట్టు మాటలు మాట్లాడాల. దగ్గరికి తీసుకొని ముద్దాడే, నానా నువ్వు పెద్ద మేధావంట, నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట. చూడు, తన వాక్కును ప్రయోగించి ఆ కఠిన శిలను ఒక శిల్పంగా మార్చడానికి మొదటి దెబ్బ కొట్టింది అమ్మ. ఆ తిక్కలోడిని, ఆ పిచ్చోడిని, ఆ చెవిటోడిని, ఆ అరబంధరాన్ని, ఆ మాలోకాన్ని మేధావి అన్నది అమ్మ. నేను చెబుతున్నాను, థామస్ ఏమన్నా తెలుసా? లోక మొత్తానికి అప్పటి నా స్కూల్కి నేను జీరోరా, కానీ ఆ స్థితిలో కూడా మా అమ్మకి నేను హీరో. మా అమ్మకి నేను హీరోలా కనపడ్డాను. నేను చెబుతున్నా, లోక మొత్తానికి నువ్వు పిచ్చిదానివి కావచ్చు, కానీ నీ తల్లికి నువ్వు గొప్పదానివే. నా తమ్ముడా, నీ తల్లికి నువ్వు హీరో నానా. అలా చూసుకుంటుంది అమ్మా. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి అలా చూసింది. ఆ మాట మాట్లాడింది, ఆ వాక్కు ప్రయోగించింది. ఎందుకంటే ఆమె పనికి మాలింది కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వనిత ఆమె, విశ్వాస యోధురాలామే.
ఆమె తన బిడ్డ నైపుణ్యాన్ని బట్టి మాట్లాడాల, తన దేవుని బట్టి మాట్లాడింది. నువ్వు మొద్దువే కావచ్చు, ఈ మొద్దులో నుంచి కూడా ఒక అందమైనటువంటి ఆకారాన్ని తీసుకురాగలిగిన దమ్ము నాకు లేదు, నా దేవుడికి ఉంది. నిన్ను చేస్తాడు నాన్న. అది ఆయన తల్లి దాదాపు ఆయనలానే ఉంది. ఆమె కూడా కాదు, ఆయన అవలాగున్నాడు. చివరికి ఏమైందో మీకు తెలుసు. వీడికి చదువు చెప్పటం మా వల్ల కాదని ఇంటికి పంపించబడిన ఆ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వాని ద్వారానే బల్బు కనుగొనబడింది. అదొక్కటే కాదు, చాలా కనుక్కున్నాడు ఆయన. అందులో బాగా గుర్తింపబడింది, ప్రపంచ ప్రఖ్యాతి గంచింది బల్బ్. చూడండి, ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి? మనం మాట్లాడితే ఎలా ఉండాలి తెలుసా? కృంగిన వారు లేవనెత్తబడేటట్టు ఉండాలి. సాధించలేను, నా వల్ల కాదన్నోడిని కూడా ధైర్యపరిచి, నానా నువ్వు సాధించగలవు నానా, నువ్వు చేయగలవు నానా. అన్నా నేను బలహీనుడు అన్న, నా వల్ల ఇచ్చోడా, బలవంతుడు అవుతావు నువ్వు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిలబెడతాడు నాన్న నీకు. లేదన్నా నాకు జీవితం అన్నదన్నమాట, నా తండ్రి నీకు లైఫ్ ఇస్తాడు, అద్భుతమైన జీవితం ఇస్తాడు. నీ మాట ఎలా ఉండాలి తెలుసా? నీ బిడ్డల విషయంలోనైనా, నీ తోటి వారి విషయంలో, నీ దగ్గరికి ఎవరు వచ్చినా, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, నా సోదరి నా సోదరుడా, మన వాక్య ఎలా ఉండాలో తెలుసా? అసమర్థులను సమర్థులుగా చేసే వాక్కు ఉండాలి. బలహీనుల్ని బలవంతుల్ని చేసే వాక్కు ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తే వాక్కు ఉండాలి. పిరికి వారికి, భయస్థులకు ధైర్యాన్ని రేకెత్తించే వాక్కు మన నోట ఉండాలి. అందుకే మీరు ఏం వింటున్నారో, ఏం పలుకుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్క మాట, పాప ఇంత కష్టపడి బల్బు కనుక్కున్నాడు కదా, ఈయన ముగిస్తున్నాళ్ళే, ఇంత కష్టపడి బల్బు కనుక్కున్నాడు కదా, 1000 సార్లు ట్రై చేసి, 1000 సార్లు ప్రయోగం చేసి, 1000 సార్లు విఫలమయ్యి, చివరికి ఫైనల్గా 1000సారి సక్సెస్ అయ్యింది అనుకోండి. నిజంగా అన్నిసార్లు ఒకరిని పిలిచి ఈ బల్బు పైన పెట్టిరా అన్నాడంట. రెడీ అయిన బల్బుని వాడు తీసుకొని వెళ్తా మెట్ల మీదకి వెళ్ళి జార విడిచాడు. అది పడి పగిలిపోయింది. మళ్ళీ దాన్ని రెడీ చేయాలంటే 24 గంటల టైం పట్టింది. ఒక్క మాట కూడా వాడు అనలేదంట. పగిలిపోయినందుకు వాడు తల ఉంచుకొని గడగడలాడుతూ నిలబడితే, ఏంటి ఏం తల దించాయింది, ఇంకొకటి రెడీ చేద్దాంలే, భయపడవాకు. అసలు ముందు ఫార్ములా అర్థమైంది కదా, అట్లాంటివి ఏమైనా చేయొచ్చు, భయపడవాకు, ప్రశాంతంగా ఉండని తన తోటి వారికి పురమాయించి 24 గంటలు మళ్ళీ బల్బు రెడీ చేయించాడట. 24 గంటలు పని చేయించి మళ్ళీ బల్బు రెడీ చేసి మళ్ళీ వాడినే పిలిచి పోయి పెట్టిరా అన్నాడంట. ముందు ఇచ్చిందే పగలగొట్టి చీతర చేశాడు. కష్టపడి 24 గంటలు రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇదేం దీనికేం పిచ్చెక్కిందా? ముందు పగలగొట్టాడు వాడు, మళ్ళీ వాడి చేతికి ఇస్తున్నాడు ఏంది? అతడు అన్నాడు, సార్ నాకొద్దు, ఎవరికన్నా ఇవ్వండి, నేను పగలగొడతాను. ఎవడు చెప్పాడు పగలగొడతాను? అప్పుడు ఏదో నీకు అర్థం కాక అలా వెళ్ళావు. ఏం కాదు పో, నువ్వు సెట్ చేస్తావు పో, నువ్వే తీసుకెళ్ళాలి, ఇంకెవడికి ఇవ్వను, నువ్వే తీసుకెళ్ళాలి ఇది అన్నాడు. అప్పుడు అది తీసుకొని విజయవంతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చాడు. అప్పుడు పక్కన వాళ్ళు అన్నారు, సార్ 24 గంటల కష్టం, అది ఎంత రిస్క్ చేసాం అందరం, ఒకసారి పగలగొట్టినట్టుకి మళ్ళీ మీరు ఇచ్చారు అంటే ఆయన అన్నాడు, బల్బు పగిలితే 100, 1000, 1,00,000 కూడా చేసుకోవచ్చు, కానీ వాని మనసు కృంగింది. వాడు ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళాడు, తాను అసమర్థుడు అనుకుంటున్నాడు. అది వాడి హృదయంలో స్థిరపడిందంటే వాడి నిండు జీవితం బలైపోయింది. కాబట్టి నేను అసమర్థుణ్ణి అన్నోడి చేతనే సమర్థవంతమైన పనులు చేయించి వాడిని నిలబెట్టాలి. బల్బు పగిలితే 100 చేసుకోవచ్చు, కానీ వాడి మనసు పగిలిందంటే వాడి లైఫ్ మొత్తం పోయిద్ది. గుర్తుపెట్టుకోండి, ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. ఒక మనిషి మనసుని విరగదీయటం ఎంతసేపు అండి? ఒక మనిషిని కృంగదీసే మాటలు మాట్లాడటం ఎంతసేపు? ఒక మనిషిని దిగజార్చే మాటలు మాట్లాడటం ఎంతసేపు? అది గొప్ప విద్య?
కానీ కాదు, కృంగిన వారిని లేవనెత్తడానికి చాలా నిబద్ధత ఉండాలి. పిచ్చోడిని కూడా మేధావిని చేసే వాక్కు ఉండాలి మన నోట. అందుకే నువ్వు వినే మాట, నువ్వు పలికే మాట రెండు ప్రభువును బట్టి ఉండాలి. చెప్పండి, ఎవరిని బట్టి? రైట్. మరి ఆ దేవుని పాదాల దగ్గర కూర్చొని విన్నది మరియ జీవితం చరితార్థమైంది. ఎప్పుడు ఆయన మాటలు వినటానికి ఆశ కలిగి ఉన్నవాళ్ళు ఆయన వాక్కు చేత ఆదరింపబడి ధైర్యంగా ఉంటారు, ఇతరులను ధైర్యపరుస్తారు. ఈ సైతాను సంబంధులు సోది మాటలు వినటానికి అలవాటు పడ్డోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. మీరేం వినుచున్నారో జాగ్రత్త. మీరు వినేదే మీలో విశ్వాసంగా రూపుదిద్దుకుని ప్లస్ అయినా మైనస్ అయినా అదే కారణమవుతుంది. అందుకే పనికి మళ్ళీ మాటలు వినొద్దు. అందుకే ప్రభు చెప్పాడు, వ్యర్థమైన వాటిని వినొద్దు, వ్యర్థమైన వాటిని చూడొద్దు. నీ మీద ప్రభావం చూపుతాయి, అవి నిన్ను ప్రభావితం చేస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడ విందాం? యేసయ్య పాదాల దగ్గర. ఏం విందాం? ఆయన వాక్కులు. ఇంకా ఎవరి విందాం? పరిశుద్ధుల మాటలు, ఇంకా ప్రోత్సాహకరమైన మాటలు, లేవనెత్తే మాటలు, మోడులను చిగురింపజేసే మాటలు మనం కలిగి ఉందాం, అయ్యే విందాం. ఆపోజిట్లో ఎవడన్నా నోరు తెరిస్తే నోరు మూపిద్దాం. కృప మనకు తోడై ఉండును కాక. ప్రస్తుతానికి పైకి లెగుద్దాం. నాన్న, నీ నోట ఎప్పుడు కూడా శుభకరమైన వాక్కు, దేవుని బట్టి జయముతో కూడిన వాక్కు, దేవుని బట్టి విశ్వాసముతో కూడిన వాక్కు. నేను అసమర్థుడిని సార్, నేను పనికిరానంటే ఎవడరా చెప్పింది నువ్వు అసమర్థుడు అని? అసమర్థుని తయారు చేసే అసమర్థుడా నా దేవుడు? నా దేవుడు చేశాడు నిన్న. నా దేవుడు నిన్నంటూ సృష్టించాడంటే నీకు ఇచ్చే పనితనం ఏదో నీకు ఇచ్చాడు. వేస్ట్ క్యాండిడేట్లు చేసే వేస్ట్ పని నా దేవుడు ఎందుకు చేస్తాడురా? నా దేవుని సృష్టిలో వ్యర్థమైంది ఇది లేదా? వేస్ట్ గాళ్ళే ఇది వేస్ట్ అది వేస్ట్ అనుకుంటారా? నా దేవుడు వేస్ట్ పనులు చేయడం. ఒక బండశిలలో శిల్పాన్ని పెట్టాడు, కఠిన మొద్దులో కొన్ని వస్తువులు పెట్టాడు. అట్లాగే మొద్దులాంటి శిష్యులలో ప్రపంచాన్ని కదిలించి అపోస్తలను చూశాడు నా బంగారు యేసయ్య. మొద్దులాంటి శిష్యులు యోహాను యాకోబులు ఉరిమెడివారు, కోపం ఎక్కువ. పేతురు దుడుకు పేతురు అని పేరు, తొందరపాటు. తోమా అనుమానాల పుట్ట. ఆంద్రేయ గాని గూని అంటుంటాడు. ఎవరూ పరిపూర్ణులు కాదు, ఆయన ఎదుటుంది అన్ని మొద్దులే. కానీ ఆ మొద్దుల్ని చూసావా? ఎప్పుడు అన్ఫిట్ పోండి, మీరు పనికిరారల్లా. ఆరంభం నుంచి ముగింపు దాకా సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఒలీవల కొండ మీద ఆరోహణం అయిన దాకా చెక్కుతానే ఉన్నాడు. చెక్కి 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 ఫైనల్లో ఆరోహణమే వెళ్తే చెక్కబడినటువంటి ఆ వ్యక్తులు ఆనాడు మొదలుపెట్టిన ఆ సేవ ఈనాటికి మండుతా దావాలను వ్యాపిస్తానే. లోకం వాళ్ళని విద్య లేని పామర్లుగా చూసింది, లోకం వాళ్ళని జస్ట్ జాలర్లుగా చూసింది. కానీ యేసయ్య ప్రపంచాన్ని కదిలించే దైవ జనుల్ని వాళ్ళలో చూశాడో. మన దృష్టి అలాంటి నిష్కల్మషమైన దృష్టి అయి ఉండాలి. శూన్యంలో కూడా సృష్టిని చూసే దృష్టి ఉండాలి. ఓటమిలో కూడా గెలుపునే, కీడులో కూడా మేలునే వెతికే కళ్ళు మనకు ఉండాలి. ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రాముఖ్యమే కదా. ప్రార్థన చేద్దాం.